గతంలో ఈ నాయకుల అజమాయిషి కంటే నాయకుల పట్ల ఉండే గౌరవానికంటే కూడా ఓటర్ పట్ల ఉండే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. చంద్రన్న కూడా నా ఓటర్, అందుకని చెప్తున్నా. ఒకసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసిన తర్వాత అందువల్ల చేయకపోలేదు, దయచేసి మీరు కొంచెం 5 నిమిషాల్లో అయిపోతుంది, కొంచెం కామ్ ఉండమని చెప్పి కోరుతున్నా. రోజు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు, ఇంకేం ముచ్చట పెడతారు ఇక్కడ? రోజుకి అదే పని కదా మన పని. రెండు విషయాలు. మోడీ గారి సభ్యత్వం తీసుకున్న తర్వాత అన్ని రాష్ట్రాల కంటే ముందుగా స్పందించి ఎవరికి వాళ్ళుగా 8800002024 ఇట్లా నొక్కంగానే వస్తా అని చెప్పిండ్రు. అందరూ నొక్కి సభ్యత్వం తీసుకున్న వాళ్ళే. నాకు అది నొక్కడం చేత కాకపోతే పక్కలతో నొక్కించుకొని సభ్యత్వం తీసుకున్నాను. అందువల్ల నాకు తెలిసి నిన్నటి వరకే 3 లక్షల పైచిలకు ఆన్లైన్లో సభ్యత్వం తీసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది. రెండవది, మొన్న నేను ఎన్నికలప్పుడు చెప్పిన, ఏ ఇంటికి పైన చాలామంది ఏమంటుంటే 30 ఏళ్ళుగా పనిచేసిన, 20 ఏళ్ళుగా పనిచేసిన, నాకు ఏ పదవి రాలేదని చెప్పి ఏదైతే అప్పుడప్పుడు మనం అనుకుంటామో, అశోక్ భాయ్ అనుకుంటామో, భారతీయ జనతా పార్టీ పదవులు ఇవ్వకపోవచ్చు కానీ ఇంకా అధికారం లేదు కాబట్టి, మీకు ఇక్కడ నామినేట్ పదవులు ఇచ్చే ఆస్కారం లేదు కాబట్టి, మళ్ళీ పార్టీకి ఉన్నటువంటి లక్షణం కూడా ఉంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటారు కాబట్టి, కొత్త వాళ్ళకు తొందరగా ఎంట్రీ ఉండదు కాబట్టి, వాళ్ళకు తొందరగా పదవులు వచ్చే ఆస్కారం ఉండదు కాబట్టి పదవులు రాకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, ఏ ఇంటికి పైనా ఎవరి దగ్గర పైనా కూర్చోబిడ్డ అని చెప్పే గౌరవాన్ని ఇచ్చింది, ఛాయ్ తాగు బిడ్డ అని చెప్పి ఛాయని ఇచ్చింది, ఏ స్తంభో బిడ్డ అని చెప్పి ఓటేసి గెలిపించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ మనకు అందించబడ వాస్తవం కదా మీరు చెప్పండి. అదే టీఆర్ఎస్ వాళ్ళు పోతే, కాంగ్రెస్ వాళ్ళు పోతే ముక్కిరిసింది తప్ప ఎందుకే ఆయన నీకు మళ్ళీ వచ్చినావు, ఏం చేసినా వచ్చానని చెప్పి ప్రశ్నించి తప్ప ప్రశ్నల కొడవళ్లకు సంబంధం లేకుండా ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొందిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలుగా మీరు ఆ గౌరవాన్ని పొందడం వాస్తవం కదా మీరు చెప్పండి. రేపు ఇక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ కావాలి? ఇక్కడి నుంచి ఎంటర్ అవ్వాల్సింది ఎక్కడ అంటే, నేరుగా నాకు కూడా పదవి రావాలి, వస్తుంది దాంట్లోకి ఎంటర్ కాబోతున్నాం. మనం నేను ఇంతమంది అక్కడ చెప్పినా, ఇక్కడ కూడా చెప్తున్నా, ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎంతమంది సీనియర్ నాయకులు, అంతకంటే ఎక్కువ సీనియర్ నాయకులు కిందనే ఉన్నారు, ఇక్కడ కింద ఉంటారు. ఎందుకంటే మనకు 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా కమిట్మెంట్తో పనిచేసే కార్యకర్తల బలమున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలలో తొందరగా కొత్త రక్తం, పాతది పోతుంటుంది, కొత్తది వస్తుంటుంది, కానీ మన పాతది ఎక్కువ పోయే ఆస్కారం లేదు. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న పార్టీ కాబట్టి, ఓ సిద్ధాంత ప్రాతిపదిక ఉన్న పార్టీ కాబట్టి, నమ్మిన ఆశయం కోసం కట్టుబడినటువంటి పార్టీ కాబట్టి, అట్లాంటి పార్టీలో తప్పకుండా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా నేను చాలామంది చూస్తా, వీరింటి పేరే మా మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి గారు అని ఎవరు అన్నారు, బీజేపీ మల్లారెడ్డి అంటే తెలుస్తుంది, మల్లారెడ్డి గారి పేరు బీజేపీ మల్లారెడ్డి అంటారు. అట్లా అనేక మంది ఇంటి పేర్లే, చింతకింది మల్లారెడ్డి ఎట్లా అయిందో అట్లా బీజేపీ మల్లారెడ్డి, బీజేపీ గిరివర్ధన్ రెడ్డి అట్లా అయింది కాబట్టి ఇక బీజేపీ మోహన్ అంటేనే గుర్తుపడతారు ఉప్పల్ల అట్లా. అందువల్ల దయచేసి రేపు మనం అధికారం అనేటువంటి ఆర్బిట్లకు ఎంటర్ కాబోతున్నాం. మేము పదే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడే స్పందిస్తుంది, ఎంపీ ఎన్నికలప్పుడే స్పందిస్తుంది, మిగతా ఎన్నికలప్పుడు నో. ఈసారి మాత్రం వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి మా కార్పొరేటర్ స్థాయి వరకు, జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, జడ్పీటీసీ వరకు, ఎంపీ వరకు కూడా తప్పకుండా ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నేను చాలాసార్లు చెప్తా,
మా వాళ్ళు అందరూ వచ్చి పోయి రాసుకొస్తా అంటారు, పాపం తిరుగుతూ అంటారు మా వాళ్ళు. అంటే ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. ఉద్యోగన్నా అప్పుడప్పుడు లీవ్ తీసుకుంటారు, కానీ మా వాళ్ళకు హాలిడేస్ లేవు. ఎవ్రీడే ఈజ్ మండే ఫార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి కండి వేసుకున్నాడంటే, ఒకసారి పార్టీలో చేరాడంటే నాయకులుగా 365 డేస్ తిరుగుతూనే ఉంటారు, పనిచేస్తూనే ఉంటారు. కానీ ఒకటి గుర్తు చేస్తున్నాం మీకు, మనం ఎంత తిరిగినా, మనం ఎంత కష్టపడ్డా ఎప్పుడు పార్టీ సెటిల్ అవుతుంది అంటే, ఎప్పుడు సెటిల్ అవుతుంది అంటే కింది స్థాయిలో ప్రజాప్రతినిధులుగా రానంత వరకు మీకు ఆ సైజబుల్ లీడర్షిప్ వచ్చే ఆస్కారం ఉండదు. అది గమనించండి. మీకు ఆ కింది స్థాయిలో వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీసీలుగా వచ్చిన తర్వాత ఏమొస్తుంది? ఓహో, మాకు సర్పంచ్ గారు ఉన్నారు, ఆయన చుట్టూ జమ అవుతారు ప్రజలంతా. మాకు ఎంపీటీసీ గారు ఉన్నారు, ఆయన చుట్టూ జమ అవుతారు ప్రజలంతా. మాకు కార్పొరేటర్ ఉన్నారు, మాకు పని చేసి పెడుతుంటారు. అంటే ప్రజలకు ఏదైనా అవసరం పడితే ఓ ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎంపీడీఓ ఆఫీస్కో, ఓ పోలీస్ స్టేషన్కో ప్రజాప్రతినిధిగా పోయినప్పుడు ఉండే గౌరవం కొద్దిమంది నాయకులకు ఉండొచ్చు, నేను కావట్లేదు. నాయకులకు కూడా ప్రజాప్రతినిధి కాకపోయినా గౌరవం ఉండవచ్చు కాక, కానీ అనుకోకుండా ఆటోమేటిక్గా గౌరవం వచ్చేది మాత్రం ప్రజాప్రతినిధి గుర్తుపెట్టుకుంటాం. అందువల్ల ఆ ప్రజాప్రతినిధులది గ్రామ స్థాయి లెవెల్లో ఎంత గొప్పగా వస్తామో అప్పుడు సంపూర్ణంగా పార్టీ సెటిల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అప్పుడే మీరు బూత్ కమిటీలలో 18 మంది వస్తారు, 24 మంది వస్తారు. గుజరాత్లో 32 మంది కూడా వస్తారు. ఎందుకు వస్తారు? గుజరాత్లో నాకు తెలిసి వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంటు స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉంటారు. ఆడ ఇంకొక పార్టీ అంత ఈజీ కాదు ఇప్పట్లో. అట్లా మనం ఎదగాలంటే టైం పడుతుంది. కాబట్టి దయచేసి దానికి మూలమలుపు, దానికి ఆ ఆర్బిట్లకు ఏంటంటే మూలమలుపు ఇవాల్టి సభ్యత్వం. నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, సభ్యత్వం అనేది నాయకులుగా, ఒక వార్డు స్థాయిలో ఉన్న నాయకుడుగా, డివిజన్ స్థాయిలో ఉన్న నాయకుడుగా, లేదా జిల్లా స్థాయిలో ఉన్న నాయకుడుగా ఎదగడానికి ఒక గొప్ప మెట్టు సభ్యత్వ కార్యక్రమం చెప్పి మనం చేస్తున్నా. వట్టప్పుడు పోలేవు, సాగు కోసం పోతూ కావచ్చు, పెళ్లి కోసం పోతూ కావచ్చు, కానీ ఓట్లప్పుడు పోయి దండం పెడితే వచ్చే గౌరవం కంటే కూడా ఇగో గిట్లాటప్పుడు పోయి ప్రజల మధ్య కనుక పోయి దండం పెడితే నీకు దొరికే గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు స్వార్థం లేదు, నీ కేవలం సభ్యత్వం కోసం పోతా ఉన్నావు. కాబట్టి ఓట్ల కోసం పోయినప్పుడు స్వార్థం అనుకుంటారు, మీటింగ్ కోసం పోయినప్పుడు అయ్యో రావణ అంటారు, కానీ సభ్యత్వం కోసం పోతున్నప్పుడు మాత్రం స్వార్థం అనేది ఉండదు. కాబట్టి ఇవాళ ప్రజల్ని నేరుగా కలుసుకోవడానికి ఒక గొప్ప సువర్ణ అవకాశం కార్యకర్తకు, నాయకులకు. కాబట్టి ఇవాళ అక్కడ కూర్చొని ఫోన్లలో సభ్యత్వం పొందినప్పటికి కూడా నేరుగా ప్రతి బూతులో 200 మంది సభ్యులు కనుక కావాలని కనుక వాటిగా నిర్ణయించుకోవడం కాదు, అది సఫలం కావాలని మాత్రం కార్యకర్త ప్రతి ఇంటికి చేరి